అండ్ అది ఇంకోటి ఫారెన్ పాలసీ విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వాసు గారు. ఎందుకంటే మన దేశంలోని అంతర్గత సమస్యల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి కాచుకొని కూర్చుంటారు వాళ్ళు. ఒకసారి ఏంటంటే వాళ్ళు డీప్ స్టేట్ వేసే బిస్కెట్కి ఇన్ఫ్లుయెన్స్ అయితే వచ్చే పరిణామాలు వేరుగా ఉంటాయి. దానికి దాన్ని మాయాజనంలో కొట్టుకొని పోతుంటే మళ్ళీ మనం తిరిగి లేచి ఉండే పరిస్థితి ఉండదు. అందుకని ఈయన అప్రమత్తం చేస్తున్నారు ఇలాంటివి ఉన్నాయని. ఇంకోటి నరేంద్ర మోదీ గారిని మాట్లాడితే ఫాసిస్ట్ అంటారు వీళ్ళు కదా, ఫాసిస్ట్ అంటారు కదా. అసలు ఫాసిస్ట్ల గురించి మాట్లాడదాం. ఎవరి వాళ్ళు నిజంగానే ప్రపంచం మొత్తం అంగీకరించిన, ప్రపంచం మొత్తం చెప్పినటువంటి ఫాసిస్ట్ ఎవరు సార్? హిట్లర్ లేదంటే ముస్సోలిని, అంతే కదా. సరే కమ్యూనిస్ట్ కాబట్టి స్టాలిన్ కూడా నియంత అంటారు, అది పక్కన పెడదాం. కమ్యూనిస్టులను వదిలేద్దాం. కమ్యూనిస్టులు కూడా ఫాసిస్ట్ అనేటువంటి వ్యక్తి, అండ్ అమెరికా అండ్ వెస్టర్న్ వరల్డ్ మొత్తం కూడా ఫాసిస్ట్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరే కదా. ఇటలీ నియంత ముస్సోలిని, అండ్ ఇటు జర్మన్ ఛాన్సలర్, జర్మన్ అధినేత అయినటువంటి హిట్లర్, అంతే కదా. ముస్సోలిని ముస్సోలిని సైన్యంలో World War II పనిచేసినటువంటి వ్యక్తి స్టెఫానో మైనో కూతురే సోనియా గాంధీ, ఆంటోనియో మైనో. ఇటలీ నియంత సైన్యంలో పనిచేశాడు. ఇదే జూలని ఊచకోతలు కోసినటువంటి బ్యాచ్ లో ఒకడు, అతని కూతురు సోనియా గాంధీ. ఆమె ఫాసిస్ట్ల గురించి మాట్లాడుతుంది, నరేంద్ర మోదీని ఫాసిస్ట్ అంటది. అసలు ఏమన్నా అర్థం ఉందా? అంటే మర్చిపోయి ఉంటారు వాళ్ళ నాన్నగారు ఏం చేసి. స్టెఫానో మైనో కూతురు ఆంటోనియా మైనో, కొడుకు రాహుల్ విన్సీ అని అంటున్నారు. సరే రాహుల్ గాంధీ అని అనుకుందాం. సో వీళ్ళ చరిత్ర చూస్తే స్టెఫానో మైనో ఎవరు? ఇటలీ నియంత ముస్సోలిని సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తి, చాలా మందిని చంపినటువంటి వ్యక్తి. సింపుల్, ఇంతకంటే ఇంకేం చెప్పాలి చెప్పండి? అవసరం లేదు. అంటే ఇది ఏంటంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. నెరేటివ్ వార్లో కానీ, నెరేటివ్ బిల్డింగ్లో కానీ బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మిజరబుల్గా ఫెయిల్ అయ్యానట్టుగా ఇట్లాంటి అంశాలని వాళ్ళు తీసుకెళ్ళాలి, జనంలోకి తీసుకెళ్ళలేకపోతున్నారు కదా. ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ దాని విదేశాంగ విధానానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు అసలు మాట్లాడటమే నవ్వు తెప్పించవచ్చు. ఎలాంటి ప్రాథమిక అర్హత లేకుండా, జస్ట్ బికాస్ ఆ గాంధీ కుటుంబం నుంచి వచ్చాడు, రాజీవ్ గాంధీ కొడుకు, ఇందిరాగాంధీ మనవడు, నెహ్రూ గారి ముని మనవడు, ఇవి కాదు కదా క్వాలిఫికేషన్స్. చదువుకొని ఉండాలి కదా ఎక్స్ట్రా. కానీ అట్లా లెక్కేస్తే సార్, మరి అదే మాట్లాడదాం. ఈయనేం చిన్నవాడు కాదు. నేను ఎందుకంటానంటే 2004లో యువకుడు అండి, 54 ఏళ్ళు. ఎగ్జాక్ట్లీ 2004లో ఆయన ఫస్ట్ టైం ఎంపీ అయ్యాడు సార్. 26లో మనం ఉన్నాం సార్. అంటే 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. పార్లమెంటేరియన్ గా 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక ఎంపీగా నువ్వు 22 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నావు, పార్లమెంట్ లో అడుగు పెడుతున్నావు, మాట్లాడుతున్నావు. ఒక్క స్పీచ్ అంటే ఒక్క స్పీచ్, నేను ఎవరినైనా అడుగుదాం, మనం కాదు, పక్కన పెట్టండి, అందరు మామూలు జనాలు చెప్పండి, ఒక్కటంటే ఒక్క స్పీచ్ రాహుల్ గాంధీ ఈ దేశ భవిష్యత్తు గురించి మాట్లాడినటువంటి ఒక్క స్పీచ్ ఇవ్వండి. మాట్లాడుతున్నారు ఆయన యూకే వెళ్తారు, అక్కడ మాట్లాడతారు మన దేశం గురించి తప్పుగా. అంటే ఏం మాట్లాడుతున్నాం మనము అసలు? ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ హల్వా తీసుకొస్తే హల్వా తింటున్న వాళ్ళందరూ ఏ కులం వాళ్ళు అని మాట్లాడతాడు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేశారు మీరు చెప్పండి ఒకసారి? సింపుల్ లాజిక్. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది బీసీలు అయ్యారు, ఎంతమంది ఎస్సీలు అయ్యారు, ఎంతమంది ఎస్టీలు అయ్యారు? సార్ అంబేద్కర్ గారికి భారతరత్న ఎప్పుడు వచ్చింది సార్? అంబేద్కర్ గారి నుంచి వాళ్ళ రాజ్యాంగము, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వాడుతున్నారు. అంబేద్కర్ గారికి భారతరత్న ఎప్పుడు వచ్చింది? భారతరత్న ఎవరికి వాళ్ళు ఇచ్చుకున్నారు. నెహ్రూ తనకు తాను ఇచ్చుకున్నాడు భారతరత్న, ఇందిరాగాంధీ తనకు తాను అంటే ఇచ్చుకున్నారని ఎందుకంటున్నానంటే, ప్రధానమంత్రి సిఫారసు చేయాలి భారతరత్న ఇవ్వాలంటే. రాష్ట్రపతి విడుదల చేసేది ప్రధానమంత్రి సిఫారసు చేసినటువంటి వ్యక్తికే భారతరత్న వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇస్ క్రూషియల్. సో నెహ్రూ బతికున్నప్పుడు, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు భారతరత్న వస్తుంది. ఇందిరాగాంధీ బతికున్నప్పుడు ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె భారతరత్న వస్తుంది. రాజీవ్ గాంధీ చనిపోయిన ఒక సంవత్సరానికే పీరస్మరావు రాగానే పీరస్మరావు వెంటనే భారతరత్న ప్రకటిస్తాడు. అంబేద్కర్ గారికి ఎప్పుడు వచ్చింది? 90s వరకు రాలేదు అంబేద్కర్ గారికి. ఆయన మరి రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి సర్దార్ పటేల్ గారికి ఎప్పుడు వచ్చిందండి? సర్దార్ పటేల్ గారికి వీళ్ళెవరు ఇవ్వలేదు, తర్వాత కాలంలో వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి పోస్టమస్లీ తర్వాత ఇచ్చారు 90లో. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పనికిరాడు, మీకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పనికిరాడు. ఓకే, అంబేద్కర్ గారిని పాపం ఆయన్ని ఓడించడం కోసం ఆయన ప్రయత్నమే చేశారండి. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు? నాకు అర్థం కాదు. అంటే ఇవేమి అడగడానికి వీల్లేదు. మీరు మోదీ మీడియా, మీరు ఇది, మీరు అది సంఘి. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో అందుకే ఇట్లాంటి అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ మనం మాట్లాడుతున్నది మోదీ విజన్ గురించి మనం మాట్లాడాలి. ఆయన చెప్తున్న వాటిలో అబద్ధం ఉందా, నిజం ఉందా, నిజంగా ఆయన చెప్తున్న దాంట్లో తప్పులు ఉన్నాయనుకోండి, గణాంకాల్లో తప్పులు ఉన్నాయనుకోండి, ఇది కాదండి ఇదేం చెప్పండి. లేదు పాలసీల్లో తప్పు ఉందనుకోండి, ఇది కాదు ఇట్లా మాట్లాడితే బాగుంటుంది, ఈ పాలసీ తీసుకుంటే బాగుంటుందని చెప్పండి.
విమర్శలు చేయొచ్చు, తప్పేం కాదు, రాజకీయాలు చేసుకోండి, ఎలక్షన్స్ టైంలో రాజకీయాలు చేయండి. ఏం లేదు. మామూలు టైంలో కూడా ప్రతిరోజు ఇదే పనిగా మాట్లాడుతుంటే ఇది విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇప్పటికే ఇట్లా చేసే 70 ఏళ్లలో మనం రావాల్సిన మన పురోగతి మనకు తెలుసు. సంవత్సరాల తరబడి నత్త నడకన సాగుతూ వచ్చాం. ఇవాళ ఏదో పరుగు పెడుతున్నాం మనం. దీన్ని ఆపే ప్రయత్నం చేయకండి అంతే. థ్యాంక్ యూ సాయికృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ప్రధానమంత్రి మోదీ ప్రసంగంలో 5-6 కీలకమైన అంశాలను ఆయన స్పృశించారు. అండ్ ఏ రకమైన ఛాలెంజెస్ మన దేశం ఎదుర్కొంటోంది, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, అండ్ కన్స్ట్రక్టివ్గా నడిచింది మొత్తం స్పీచ్. ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రిగా ఆయనకి ఆగస్టు 15న ఈ స్పీచ్ ఇవ్వటం ఇవాళ కొత్త ఏం కాదు. బట్ ఇవాళ కొత్తగా ఆయన ఏం చెప్పారంటే ఛాలెంజెస్ని 2026 ముందర ఛాలెంజెస్, 2026లో వచ్చిన ఛాలెంజెస్, భవిష్యత్తులో రాబోయే ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి మనం ఎలా సన్నాహకంగా ఉండాలి, మన దగ్గర ఉన్న వనరుల్ని సమీకరించుకోవాలి, ఎలా అడ్రస్ చేయాలి, అండ్ మనందరం ఒకటే దేశం అనే భావనతోటి ఎలా ముందుకు నడవాలి. ఇది మొత్తం క్రక్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ స్పీచ్. దాన్నే సాయికృష్ణ గారు ఎలాబరేట్ చేస్తూ చెప్పింది ఏంటంటే దేశ ఆంతరంగిక భద్రతతో సహా ఇమిడి ఉన్న బోల్డ్ అన్న అంశాల గురించిన ప్రస్తావన చేయకుండా దాని మీద మాట్లాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఇవన్నీ వదిలేసి ఫలానా వాళ్ళు రాజీనామా చేయాలి, ఇంకోళ్ళు రాజీనామా చేయాలి, దీంతో పార్లమెంట్ సమావేశాలని నడిపించడం ద్వారా ఒరిగిన లాభం ఏంటి, వనగూరిన ప్రయోజనం ఏంటి? సో ఒకటి, మనకి ప్రోగ్రెసివ్గా దేశాన్ని నడిపించే మోదీ నాయకత్వం కావాలా, లేకపోతే అడపాదడపా మాత్రమే పార్లమెంట్ని సందర్శిస్తూ ఒక ఎంపీగా, సందర్శకులు బయట వాళ్ళని అంటాం కానీ ఆయన ఎంపీగా సందర్శిస్తుంటారు. యావరేజ్ పార్లమెంట్ మెంబర్ పర్సంటేజ్ 70% అయితే ఈయన అటెండెన్స్ పర్సంటేజ్ 50%. సో మరి ఈయన మాట్లాడేస్తాడు, అన్ని అంశాలు మాట్లాడేస్తాడు, విదేశాంగ విధానం మాట్లాడతాడు, దానికి సంబంధించి డ్రాఫ్ట్ ముందర ఎవరో టీం ప్రిపేర్ చేస్తే చదవాలి ముందర. ఆ చదివే ఓపిక, తీరిక, సహనం ఇవన్నీ ఉండి, అన్నింటికి మించి సెషన్స్ అయిపోయిన తర్వాత భారతదేశంలోనే ఉండి అటు ఇటు పోకుండా చదువుకుంటే ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి మన విదేశాంగ విధానంలో పండిట్ నెహ్రూ దగ్గర నుంచి ఈ రోజు వరకు, అంటే మీ యూపీఏ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఏమి అవలంబిస్తూ వచ్చాం, ఎలాంటి విధానాలు అవలంబిస్తూ వచ్చాం, మనం ఎక్కడ మోకరిల్లాం, ఎవరికి మోకరిల్లాం, ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఇదన్నీ పట్టికలు వేసుకోవాలి రాహుల్ గాంధీ గారు అని చెప్తున్నారు సాయికృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.